దీనికోసం ఇడ్లీ పిండి దోశ చేస్తున్నానండి. ఇది పెనము పన్ను చేసిన పెనం అన్నమాట. కొత్త పెనము. కొత్త పెనం మీద ఇడ్లీ పిండి దోశ అయితే ఎలా వస్తుందో చూద్దామని చేస్తున్నాను. ఇలా అయితే వచ్చిందండి. ఇంకా పలచగా కూడా వేసుకోవచ్చండి. నేను ఇంకా పలచగా ఎందుకులే అని ఇలా వేసాను. పర్ఫెక్ట్గా వచ్చాయండి. అంటే మామూలు దోశ పిండితో అయితే చేస్తున్నాను, కానీ ఇలాగ ఇడ్లీ పిండితో కూడా మీరు చేసుకుంటే ఎలా వస్తుందో అని నేనే చేసి ఆ తర్వాత పెనాలు పంపిస్తున్నానండి. పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతే పెనాలు అనేవి ఎవరికైనా ఇస్తున్నాము. బాగా ఆయిల్ తోటి సీజనింగ్ చేసి వాటర్తో క్లీన్ చేసిన తర్వాత సీజనింగ్ చేసి ఆ తర్వాత పెనాలు అయితే పంపిస్తున్నామండి. దోశలన్నీ పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత పెనాలు పంపిస్తున్నాం అన్నమాట. చూసారా, ఇది కూడా ఇడ్లీ పిండేనండి. ఇడ్లీ పిండితోటే ఇంత పలచగా వేసాను అన్నమాట దోశ. నేను ఓన్లీ ఇడ్లీ పిండి అండి, ఇందులో అయితే ఏమీ కలపలేదు అసలు. ఇలాగ వస్తుందా లేదా చూద్దామని వేస్తున్నాను. ఫస్ట్ కొంచెం అలా అంటుకున్నా కూడా ఒక 1 వీక్ తర్వాత అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి దోశలు. చక్కగా నీట్గా వస్తాయి అన్నమాట. 1 వీక్ వరకు కొంచెం ఇబ్బంది ఉంటే ఉండొచ్చేమో, కానీ చాలా వరకు ఇబ్బంది అయితే ఉండదండి. పర్ఫెక్ట్గా అయితే చేసి పంపిస్తున్నాము. ఆ తర్వాత దోశ పిండితో వేసానండి దోశ. మామూలుగా మా టిఫిన్ సెంటర్లో రెడీ చేస్తాం కదా, ఆ దోశ పిండితోటి దోశ వేసాను. ఇలాగా మన స్టవ్లు చిన్నవి ఉంటాయి కదా, అందుకని కొంచెం పక్కకు తిప్పుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యిద్ది అన్నమాట. చుట్టువైపులా అన్ని వైపులా ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం పెనాన్ని ఈ విధంగా తిప్పుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వచ్చిందండి దోశ. మనకి మెత్తగా కావాలంటే అలా కూడా వస్తాయి. మనం ఎలా వేస్తే అలా వేసుకున్నట్టుగా వస్తాయండి పర్ఫెక్ట్గా. ఒక 1 వీక్ మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటే ఉండొచ్చేమో, కానీ నీట్గా వస్తాయి. తర్వాత ఈరోజైతే లంచ్ కోసం నేను మునక్కాయ కూర చేస్తున్నానండి. ములక్కాడలు తీసుకొచ్చామన్నమాట. ఫస్ట్ ఉల్లిపాయలన్నీ ఒక పెద్దవి 2 ఉల్లిపాయలు అయితే సన్నగా కోసేసాను ముక్కలు. అందులోకి 4 పచ్చిమిరకాయలు ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫస్ట్ ఫ్రై చేసేసుకోవాలండి. ఆ తర్వాత మునక్కాయ ముక్కలేమో యాడ్ చేసేసుకోవాలి. అలాగే కొన్ని పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేస్తానండి ఇందులో. టమాటో కూడా వేసిన తర్వాత పన్నీర్ ముక్కలు ఏంటంటే కొంచెం తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. కొన్ని పన్నీర్ ముక్కలు అలాగే యాడ్ చేసేసి ఎందుకంటే టమాటాలు పన్నీరు తొందరగా ఫ్రై అయిపోతుందన్నమాట, అందుకని తర్వాత వేస్తున్నాను. ఇలాగ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుందండి. ఉప్పు పసుపు వేస్తున్నాను. ఆ తర్వాత కారం కూడా యాడ్ చేసేస్తాను. ఈ కారం అయితే మసాలా కారం అండి, మామూలుగా ఫ్రైలో వేసుకుంటాం కదా ఆ కారం అన్నమాట. ఇంట్లో తయారు చేస్తాం కదండి, ఆ కారమే ఇది. అంటే కూర కారం అన్నమాట. నేను అప్పటికప్పుడు చేస్తూ ఉంటాను అన్నమాట. ఒక నెల రోజులకు వచ్చేలాగా చేసుకుంటాను. అయిపోగానే మళ్ళీ రెడీ చేస్తాను. ఇగో 2 నిమిషాలు ఇలా మగ్గించేసాము అంటే కూర రెడీ అయిపోయినట్టేనండి. మునక్కాయలు కూడా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట, తొందరగా ఫ్రై అయిపోతాయి. సింపుల్గా తొందరగా అయిపోయిందండి కూర అయితే. చాలా చక్కగా వచ్చింది కూర. ఎక్కువ టైం అయితే అస్సలు పట్టలేదండి. మనము ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవడమేనమాట. చాలా చక్కగా వచ్చేసింది కూర. చాలా బాగుందన్నమాట, కమ్మగా కూడా ఉంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా ఈవినింగ్ అయితే నేను ఉప్మా చేసేసానండి. వీళ్ళెవరు అన్నం తిన్నన్నారు, ఇంకా సరే అని చెప్పి సింపుల్గా అయిపోతుంది కదా అని ఉప్మా చేసేసా. ఇది బొంబాయి రవ్వ ఉప్మా అండి. సన్న రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వతోటి ఉప్మా చేసేసా. పోపు గింజలన్నీ ఇలాగ యాడ్ చేసేసానండి.
పోపు గింజలన్నీ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కోసి రెడీ పెట్టేసుకున్నానండి. ఉల్లిపాయలు, అలాగే ఒక టమాటా, పచ్చిమిరకాయలు, అల్లం ముక్కలు. కొంచెం ఇవన్నీ వేసుకుంటేనే ఉప్మా అనేది కొంచెం కమ్మగా ఉంటుందండి. మరి ఏమీ వేయకుండా చేసామనుకోండి ఇంకా వట్టి రవ్వ తింటున్నట్టే ఉంటుందన్నమాట. అందుకని కొంచెం ఇవన్నీ కట్ చేసి రెడీ చేసేసా. ఇంట్లో ఉన్నంత వరకు క్యారెట్లు లేవండి ఇంట్లో, లేదంటే క్యారెట్ కూడా యాడ్ చేస్తాను ఇందులో ఒక్కొక్కసారి. అల్లం ముక్కలు వేసానండి ఫస్ట్. అల్లం ముక్కలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, అలాగే ఒక టమాటా కూడా రెడీ చేశాను కదా, కొంచెం ఫ్రై అవ్వగానే ఇంకా టమాటా కూడా వేసేస్తా. కొంచెం అలాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం సేపు మూత పెట్టాలండి. కొంచెం మగ్గితే బాగుంటాయి అన్నమాట. ఇవన్నీ ఒక్క నిమిషం అలాగా మగ్గిపోవాలి. రవ్వ తీసుకొని చూసుకుంటున్నాను అన్నమాట. ఎంత శుభ్రంగా ఉన్నా కానీ ప్లేట్లో పోసుకొని మళ్ళీ చూసి పరిశీలిస్తే కానీ నేను వెయ్యనమాట. అలాగ అలవాటు అయిపోయింది. అది ఎంత నీట్గా అయినా సరే ఉన్నా రవ్వ అంతా ఫ్రై చేసేస్తానండి. ఫస్ట్ తేగానే రవ్వ అంతా ఫ్రై చేసి ఆరబెట్టి అలా పోసి పక్కకు పెడతా. అయినా నేను మళ్ళీ ఉప్మా చేసేటప్పుడు ఒకసారి పరిశీలించుకొని ప్లేట్లో వేసుకొని చూసుకుంటాను అన్నమాట. చూసిన తర్వాతే వేస్తాను. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ అయితే పోస్తానండి నేను. ఇప్పుడైతే కొలత చూపించట్లేదు, తెలిసిపోతుంది కదా నాకు ఎంత రవ్వ పడుతుందో. అలాగా చేసేస్తున్నాను. చూశానండి రవ్వ అంతా చూసి ఇంకా రవ్వ అయితే యాడ్ చేసేస్తున్నా ఇందులో. ఈ ఉప్మా అయితే తొందరగా అవుతుంది కదండి, అందుకే ఉప్మా చేసేసాను అనమాట. ఈరోజు జొన్న దోశలు కానీ ఇవి రాగి దోశలు అలాంటి పని ఏం పెట్టుకోలేదు. పెనాలైతే క్లీన్ చేసేసి ఇందాక చూపించాను కదండి, వాటి మీదే నేను దోశలు వేసాను అనమాట. క్లీన్ చేసిన తర్వాత నీట్గా చేసేసి పర్ఫెక్ట్గా దోశ వచ్చిన తర్వాత పంపిస్తున్నామండి అందరికీ. మళ్ళీ వాళ్ళ దగ్గరికి పెనాలు వెళ్ళిన తర్వాత దోశ రాకపోతే చాలా ఇబ్బంది పడతారు కదా, అందుకని ఇలాగ కొంచెం ఉడికిపోయిన తర్వాత కొంచెం అలాగ నెయ్యి వేసేసుకొని కలిపేసుకోవడమేనండి. నీట్గా ఉంటుంది ఉప్మా, చక్కగా కమ్మగా ఉంటుంది. చూడండి ఈ విధంగా చేసుకుంటే. మరి ఏమీ వేయకుండా చేసామనుకోండి ఓన్లీ రవ్వలాగే ఉంటుంది అంతే. కొంచెం అలాగా నెయ్యి వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకొని ఇంకా ప్లేట్లో పెట్టేస్తానండి అందరికీ. ఇలా వేడిగా ఉండగా తింటేనే బాగుంటుందండి. కొంచెం గట్టిగా అయిపోతుందండి తర్వాత. ఒక అరగంట ఆగి తిన్నామంటే గట్టిగా అయిపోతుంది, అంత టేస్ట్ కూడా అనిపించదు అనమాట. వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. ఈ రోజుకి ఇదేనండి వీడియో.